నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది సనాతనం అనేది ఒక బూటకము, అది ఎంత కిరాతకం అంటే వివక్ష అనేది అంటే ఒక 5% బ్రాహ్మణుల మీద ఉన్నదే అంటున్నాం కదా. వాళ్ళలాగా ఏది కావాలని హిందువులను కొట్టి ముస్లింలను కొట్టిరని ప్రచారం చేయడము, లేకపోతే బ్రాహ్మణులను గ్లోరిఫై చేసే విధంగా బ్రాహ్మణులకు సంబంధించిన సినిమాలు రావడము కదా. ఎంతో యుద్ధాలు అయినాయి కాదు. ఇలా ఏది శాతవాహనులు ఎవరి మీద యుద్ధం చేసిర్రు? శాతవాహన ఇస్లాం పుట్టిందే ఏది 600 శక సంవత్సరం, 600-700 సంవత్సరంలో. ఓకే, కానీ అఫీషియల్ గా వాళ్ళు మన దేశంలోకి వచ్చి పరిపాలన చేసింది 1100-1200 సంవత్సరం నుంచి, అంటే కాకతీయుల కంటే కొద్ది రోజుల ముందు నుంచి. అంతకంటే ముందు యుద్ధాలు జరగలేదా భారతదేశంలో? కళింగ యుద్ధం ఎవరి మధ్యలో అయింది? ముస్లింల మధ్యలో అయిందా? రాజులు కొట్టుకొని చచ్చినప్పుడు ఆ యొక్క రెండో పులకేసి ఎవరితోటి కొట్లాయిండు చెప్పండి. ముస్లింలు భారతదేశంకి రాకముందు భారతదేశంలో ఉన్న రాజులు యుద్ధాలు చేయలేదా చెప్పండి. పానిపట్టు యుద్ధం ఒకటే దాని మీద సినిమా ఎందుకు వస్తుంది? అంతకుముందు రాజుల మధ్యలో అయిన యుద్ధాల మీద సినిమాలు రావాలి కదా. మళ్ళా ఇప్పుడు ఇలా ఏది మన హంపీకి పోండి, అక్కడ సైనికులకి ముస్లిం సైనికుల కోసం మసీదు కట్టబడ్డది. ఎవరు కట్టించిండ్రు? హిందూ రాజు అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు కట్టించండు. తీయండి. ఝాన్సీ లక్ష్మీబాయి ఎక్కడైతే ఆమె సమాధి ఉందో ఆమె పక్కకు ఇంకో సమాధి ఉంటుంది. ఎవరిదో కనుక్కోండి, ఆమె సైన్యాధ్యక్షుడు ఎవరో కనుక్కోండి, మీరు పక్షి ఏ మతమైనా కనుక్కోండి. శివాజీ మహారాజ్ కింద ఎంతమంది సైన్యాధ్యక్షులు? మోర్ దాన్ 50% సైన్యాధ్యక్షులు ముస్లిమ్స్ ఉండే శివాజీ మహారాజ్ కింద. శివాజీ మహారాజును చంపేసి ఆయన కొడుకులని ఎందుకు కానీ పనికి రాకుండా చేసి పరిపాలనని సతారాలో కానీ పెట్టినవు. నామకే వాస్తు ఛత్రపతి అని వానికి టైటిల్ ఇచ్చినావు, కానీ అసలు పరిపాలన ఎవడు చేసిండు పూనాల? ఇదే పేష్వా బాపనోడు కాదురా. ఇవాళ నిజంగా చెప్పండి మిత్రులారా, ఇవాళ ఆఫ్రికా దేశాలకు పోదాం. ఆడ ఏ ఆఫ్రికా దేశం అని పోని తెల్లోడు ఉంటాడా నల్లోడు ఉంటాడా చెప్పండి నాకు. శ్రీలంక పోదాం, తెల్లోడు ఉంటాడా నల్లోడు ఉంటాడా? మరి ఆయా దేశ వాతావరణ పరిస్థితులను బట్టి ఆయా రంగు అనేది అది వచ్చింది. ఎండను ఎక్కువ తట్టుకోవాలంటే అది బ్లాక్ బాక్స్ అంటారు, అంటే ఆ ఎండని తిప్పి కొడుతుంది, చర్మం నల్లగా అవుతుంది. ఇది ప్రకృతి ధర్మం. చలి ప్రాంతాలు ఉన్నోడు తెల్లగా అవుతుంది. ఎట్ ఏ టైంలో కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. మిలియన్స్ ఆఫ్ సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అయితే అవుతుంది. ఎందుకంటే ప్రకృతి నుంచి తన కాపాడుతుంది. ఇప్పుడు మనమే చూద్దాం. వ్యవసాయానికి పోయే ఆ మహిళలు చూడండి, ఇంటి పట్టునున్న మహిళలు చూడండి, తేడా ఉండదా? తోలు రంగు తేడా ఉండదా? వ్యవసాయం పోయే అమ్మ ఒక నెల రోజులో, ఒక 3 ఏళ్ళలో ఇంటి పట్టున ఉన్నది అనుకో, వ్యవసాయానికి పోకుండా తేడా అవుతుంది. యూ కెన్ ఈజీలీ సీ ద చేంజ్. అట్లాంటిది వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అయితే తేడా కాదా అన్నప్పుడు? ఈ ఆఫ్రికాలో ఒక్క తెల్లోడు లేనప్పుడు భారతదేశంలో తెల్లోడి ఆడికెళ్ళి వచ్చే చెప్పండి. ఇలా తమిళనాడు పోదాం, నల్లోళ్ళే ఉంటారు కదా. నల్లోళ్ళు అంటే నల్లతోలు ఉన్నోళ్ళు. మరి ఉన్నప్పుడు ఈ భారతదేశంలో ఈ ఆడికేళ్ళు వచ్చే తెల్లోడు చెప్పు అంటే చలి ప్రాంతాల నుంచి వచ్చిండు. ఎక్కడ అవి? మంగోలియా, రష్యా కింది భాగము, ఆఫ్ఘనిస్తాన్ పై భాగము, ఆ ప్రాంతం అంతా ఆడ టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దాకా అది చలి ప్రాంతాలు అవన్నీ. అక్కడి నుంచి వచ్చిండు. తజికిస్తాన్, తుర్కెమిస్తాన్ అక్కడి నుంచి వచ్చిండు. సంస్కృతం అనేది భారతదేశం భాషనా చెప్పండి? అది మొఘలు పరిపాలించిన, అంతకుముందు పరిపాలించిన ఆ యొక్క పర్షియా భాష కానీ, ఆ యొక్క ఇప్పుడు అవేస్తా అని ఉంటుంది ఈ యొక్క వీళ్ళది పార్సీలది చదవండి, సేమ్ డిట్టో సంస్కృతం. ఓల్డ్ పర్షియా తీయండి, డిట్టో సంస్కృతం. సంస్కృతం ఇక్కడి భాషగానే కాదు, దానికి లిపి లేనే లేదు. దేవనాగరి లిపి అని తర్వాత ఈ హిందీని వాడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుళ్ళు మాట్లాడతారు. ఎవడు దేవుళ్ళు? వాళ్ళు అక్కడ పర్షియాలో డివా అని పిలుస్తారు, దాన్ని ఇక్కడ దేవా అన్నారు. ఎవడు వాడు? ఇక్కడ ఉన్నోళ్ళు ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ గిట్ల మొక్కుకున్నారు గ్రామ దేవతల్ని, అట్లా తప్ప ఈడు తెచ్చిన విష్ణువులు బ్రహ్మలు ఇక్కడోళ్ళు కాదు. మనమేమో వాస్తవాలు చెప్తే నన్ను ప్రతి వీడియో కింద
ఎన్ని అడ్డమైన కామెంట్లు, పెళ్ళావంట గీద, మీ వ్యక్తిగత జీవితంలోకి నేను పోతలేను. నేను వీడియో పెడితే నచ్చకపోతే మీకు పెట్టుకునే హక్కు ఉంది. ఫేస్బుక్, యూట్యూబ్లు నా ఒక్కని కోసం క్రియేట్ చేయలే. నీ హక్కుని నేను తీసేయనప్పుడు, నీ అమ్మ దగ్గరికి, నీ అక్క దగ్గర నేను రానప్పుడు నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఏడున్నా మాట్లాడతాం, అమెరికాలో ఉన్నా మాట్లాడతాం, ఆఫ్రికాలో ఉన్నా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడద్దు? మీరేమో చెత్త ప్రచారం చేయడానికి మీకు హక్కు ఉంటుంది, మాకు వాస్తవాలు చెప్పడానికి మాకు హక్కు ఉండదా? అది నేరమా? కాదు. ఇప్పటికీ చెప్పండి మిత్రులారా, నేను చెప్తా. ఆ సనాతన ధర్మము, ఆ బ్రిటిష్ వాడికి, నేను బ్రిటిష్ అని మెచ్చుకోలేదు, కానీ వాడి ఇంతో అంతో వాడి స్వార్థం ఉన్నా సరే ప్రజలకు మంచి చేసే ప్రయత్నం, వాడి స్వార్థం కోసమైనా ఇక్కడ దేశ ప్రజలు ఎవడో ఒకడు వాడిని సపోర్ట్ కావాలని చెప్పి వాడు ఎన్నో చట్టాలు తెచ్చిండు. చెప్తా ఏమేమి చట్టాలు తెచ్చిండో. సో అట్లాంటప్పుడు మీరేమో హిందూ ముస్లిం నేను ఏది రాసిస్తా, ఓకే, ఘంటాపదంగా, ఓకే, భారతదేశంలో హిందూ ముస్లిం అనేది ఏనాడు యుద్ధాలు కాలే. హిందువులు ముస్లిం కొట్టుకొని సావలే ఏనాడు. రాజ్య విస్తరణ కోసం, అధికారం కోసం మాత్రమే యుద్ధాలు జరిగినాయి రాజుల మధ్యలో. అది హిందూ రాజు కావచ్చు, ముస్లిం రాజు కావచ్చు. ముస్లిం ఔరంగజేబు కింద ఏది శివాజీ మహారాజుని అతన్ని బంధించి తీసుకొచ్చినటువంటి రాజస్థాన్ మంత్రి ఎవరు? సైన్యాధ్యక్షుడు ఎవరు? జయసింహ ఎవడు? హిందువు కాదా? అక్బర్ కింద తాన్సేన్ కానీ మాన్ సింగ్ కానీ ఎవరు? రాజస్థాన్ సంబంధించిన వాళ్ళు హిందువులు కాదా? మొఘళ్ళు రాకముందు భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు? రాజస్థాన్లు కాదా? పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరు? వాళ్ళు హిందువులు కాదా? చెప్పండి. అక్బర్ జోధాని పెళ్లి చేసుకున్నాము, హిందువు కాదా? అంటే భారతదేశంలో మొఘళ్ళు రాకముందు అత్యంత పరాక్రమవంతులు ఎవరు? రాజస్థానీలు. ఇలా జైపూర్ పోండి, ఎన్ని పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి, ప్యాలెస్లు ఎందుకుంటాయి? అంటే వాళ్ళంత రాజ్యం వెళ్ళిర్రు, అంత పరాక్రమవంతులు ఉన్నారు. మహిళలు కూడా ఏది యుద్ధం చేసేవారు. వారితో గెలవలేము అని చెప్పి వాళ్ళు సంధి చేసుకున్నారు. కానీ ఎవడో ఒక ఇద్దరు ముగ్గురు ముస్లిం రాజులు, వాడు నాదిర్ షా అనేటోడు, ఆ పర్షియాకు సంబంధించిన రాజులు, నాదిర్ షా అనేటోడు ఒకడు, తైమూర్ అనేటోడు ఒకడు, వీళ్ళిద్దరు మాత్రమే కొంత సంపద దోసుకొని పోయినరు. ఆ గజని అనేటోడు ఒకడు, ఓకే, ఈ ముగ్గురు మాత్రమే దోసుకొని పోయినరు. ఒకడు ఆఫ్ఘనిస్తాన్ల రాజ్యం పరిపాలించిండు, ఒకడు పర్షియా అంటే ఇప్పుడున్న ఇరాన్లో పరిపాలించిండు, ఇంకోటి ఇప్పుడు ఉన్నటువంటి అదేంది తైమూర్ అనేటోడు, అదేంది కజకిస్తానా కాదు, నేను మర్చిపోతుంది, ఉజ్బెకిస్తాన్. సో అక్కడ వాడు. ఈ ముగ్గురు తప్ప ఇంకోడు ఎవ్వడు కూడా భారతదేశ సంపద తీసుకోవాలే. బాబర్ ఎత్తుకోవాలే, గోరి ఎత్తుకోవాలే. వాళ్ళు ఇక్కడ రాజ్యం వెళ్ళిర్రు. వాడు కట్టిన తాజ్మహల్ అయినా, ఇంకో ఎర్రకోట అయినా ఇక్కడనే ఉన్నాయి. ఇవాళ మనం వాడుకుంటున్నాం. అర్థమైందా? వాడొక్కడు నాదిర్ షా అనేటోడు. వాడు ఎందుకంటే అక్కడ సంపద లేదు, ఆఫ్ఘనిస్తాన్లో ఏం లేకుండే. కాబట్టి భారతదేశం సోనేకి చిడియా అంటే బంగారు పక్షి అని చెప్పి ఎవడో వచ్చి ఎత్తుకుపోయారు. ఎందుకంటే 1/3 27% ప్రపంచంలో ఉన్న మొత్తం సంపదలో దాదాపు 1/3 27% భారతదేశంలో ఉండే. ఆ కన్నుగొట్టే వచ్చిర్రు. ఎవడొచ్చినా, అది యూరోపియన్లు వచ్చినా, అంతకుముందు ముస్లిమ్స్ వచ్చినా, కానీ ముస్లిం స్టార్టింగ్లా. కానీ తర్వాత ఈ గోరీ నుంచి మిగతా వాళ్ళందరూ ఇక్కడ వచ్చి సెటిల్ అయినరు. వాళ్ళకి అక్కడ అధికారం కోల్పోయి అన్నదమ్ముల మధ్యలో గొడవలు అయ్యి వాళ్ళకి బాబర్ ఎందుకు వచ్చిండు? వాళ్ళ రాజ్యాన్ని వేరే వాళ్ళు ఆక్రమిస్తే అతనితో కొట్లాడే శక్తి లేక ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిపాలన చేసిండు. వాడు ఎత్తుకోవాలి, బాబర్ ఎత్తుకోవాలి, హుమాయూన్ ఎత్తుకోవాలి. వాళ్ళు ఈ దేశాన్ని తమ దేశం అనుకున్నారు. అర్థమైందా? ఎప్పుడైతే ముస్లింలు భారతదేశానికి వచ్చిర్రో ఈ బ్రాహ్మణుల యొక్క వివక్ష ఆధిపత్యం కొంతవరకు తగ్గింది. బ్రిటిషర్స్ వచ్చినాక ఇంకా చాలా తగ్గింది. ఇంత తగ్గితేనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే జస్ట్ ఊహించండి. నేను చెప్తా చట్టాలు ఏందో. మీరేమో పొద్దుగా లేస్తే కాశ్మీరీ ఫైల్స్ అంటాడు. కాశ్మీరీలకేం చేసింది లేదు, హిందువులకేం చేసింది లేదు, ముస్లింలకేం చేసింది లేదు. పొద్దుగా లేస్తే ట్యాక్సులు తీసుకుంటావు. కాదు, ఇప్పుడు ట్యాక్సులు తీసుకుంటే ఎప్పుడు గతంలో జీవించాలి. గతాన్ని ఎవ్వడు మార్చలేడు. అయినా పొద్దుగా లేస్తే గతం గురించి చెత్త నింపుతావు. మరి హిందువులకు ప్రధానేవాడు, ముస్లింలకు ప్రధానేవాడు, క్రిస్టియన్లకు ప్రధానేవాడు. క్రిస్టియన్ పోసుకునే పెట్రోల్ మీద ట్యాక్స్ తీసుకుంటున్నాడు, హిందువు దగ్గర ట్యాక్స్ తీసుకుంటున్నాడు. కానీ మన దృష్టి వాడు తీసుకునే ట్యాక్స్ నుంచి, వాడి దోపిడి నుంచి మరల్చాలి. అదాని అంబానీలకేమో రుణాలు మాఫీ చేస్తాడు, రైతులకు రుణాలు మాఫీ చేయమంటే చంపేస్తాడు, మద్దతు ధర ఇవ్వమంటే చంపేస్తాడు.
ఈ దోపిడీ నుంచి దృష్టి మరల్చడానికి పొద్దుగాలు వేస్తే హిందూ ముస్లిం మన దగ్గర దోసుకున్న సొమ్ముతోటి పెయిడ్ సోషల్ మీడియాలో పెట్టి ఇక వాట్సాప్లలో చెత్త ఎవడు మాట్లాడితే వాని మీద ఈ యొక్క బురదదారుడు. ఇంకా లేదు అంటే వానికి వీలైతే వాడిని చంపేసుడు, లేదు అయితే వాళ్ళని తీసి అరెస్ట్ చేసి లోపల వారేసుడు. ఎప్పుడో 10 ఏళ్ళు 20 ఏళ్ళ కిందనంట ఆమె అరుంధతి రాయ్ ఏదో మాట్లాడిందంట, ఇప్పుడు అరెస్ట్ చేసి లోపల పెట్టిండు ముండా కొడుకు. అంటే మాట్లాడే వీనికేమో చెత్త నింపే స్వేచ్ఛ ఉంది, అబద్ధాలు చెప్పే స్వేచ్ఛ ఉంది, కానీ వాళ్ళకి వాస్తవాలు చెప్పే స్వేచ్ఛ లేదా? ఎంత దారుణం! ప్రతి కమ్యూనిస్టు నేతని ఇప్పుడు ఆయుధం పట్టుకొని వాళ్ళు చేస్తేనే తప్పు. మళ్ళీ మన ఆర్ఎస్ఎస్ వాడు ఆయుధం పట్టుకుంటాడు, మళ్ళా వీడు ఆర్ఎస్ వాడు బ్రాహ్మణ ఆర్మీ పట్టుకున్నాడు అని చెప్పి వాడు భీమ్ ఆర్మీ పట్టుకుంటే వాడిని చంపుతాడు. అంటే ఎక్కడ ఈ డామినేషన్, ఈ వివక్ష, ఇది ఎన్నాళ్ళు ఎందుకు భరించాలి? నువ్వు నీ అమ్మ కడుపులకి ఎట్లా వచ్చినావు? మేము అట్టనే వచ్చినాం కదరా. నీ మీద ఎండ కొడుతుంది, మా మీద ఎండ కొడుతుంది కదా. నువ్వు ఒక రోజు వస్తున్నావు, మేము ఒక రోజు వస్తున్నాం కదా. ఎక్కడ డిఫరెన్షియేషన్ ఉంది? చాగంటి గారికి రోగాలు రావా? రాధా మనోహర్ దాస్ గారికి రోగాలు రావా? వాళ్ళ అమ్మకే పుట్టిండు కదా, ఆకాశం లెక్క రాలే కదా. చెప్పురా, వై ద డిస్క్రిమినేషన్? అడుగొద్దా ఇట్లా? అడిగితే నేను దేశద్రోహినంట, నేను కమ్మీనంట, నేను కాంగీనంట, నేను గొర్రె బిడ్డనంట, నేను తురుకోని గుట్టినంట. ఏం భాష అది? ఏం కథ? మరి ఆధారం చూపెట్టరా? అప్పుడు కూడా ఎందుకు పోయినరా? ఆ ఇస్లాంలకు కానీ, ఆ సిక్కిజంలకు కానీ, లేకపోతే ఆ యొక్క క్రిస్టియానిలకు కానీ ఎవరు పోయినరు? ఎందుకు పోయినరు చెప్పండి. ఫస్ట్ కన్వర్ట్ అయింది బ్రాహ్మణులే. మళ్ళా ఎందుకు కన్వర్ట్ అయ్యిండు? ఏడ ఉన్నా మళ్ళీ కంట్రోల్ వాన్షేలో పెట్టుకోవాలి, పైసలు కానీ ప్రజల కంట్రోల్, అదొకటి. తర్వాత మిగతా కమ్యూనిటీలు ఎందుకు పోయినరు? ఈ బ్రాహ్మణుడు పెట్టిన వివక్ష వల్ల పోయినరు. మెజారిటీ యొక్క ఇస్లాంలకు కన్వర్ట్ అయింది అప్పుడు ముస్లింలు రాజుల కాలంలో కానీ, ఈ తర్వాత యూరోపియన్లు వచ్చినాక క్రిస్టియన్లకు కానీ మెజారిటీ కన్వర్ట్ అయిన వాళ్ళు దళితులే. ఎందుకు కన్వర్ట్ అయినరు? ఎందుకంటే వాళ్ళతో నువ్వు సండాస్ ఎత్తిపించినావు, చెత్త ఎత్తిపించినావు, మూతికి ఒక ముంత కట్టినావు, ముట్టికి ఒక షీపురు కట్టినావు. వాళ్ళని మనుషులు లెక్క ట్రీట్ చేయలేదు. ఎందుకు ఎత్తారా? నీ సండాస్ వాడెందుకు ఎత్తారా? వాడు ఉమ్ము కింద వాడితేనంట పడ్డది అది ఊడ్చుకుంటూ పోవాలని చెప్పి ముట్టికి షీపురు కట్టిండు వాడు. ఇంత డిస్క్రిమినేట్ చేస్తే వానికి ఏం చేయాలో అర్థం కాక నువ్వేమో ఇంత ఇబ్బంది పెట్టబడుతుంది. గుళ్ళకు రానియకపోతుంది, బట్టలు వేసుకొని ఇవ్వకపోతుంది. మరి వాడిని ఏం చేయమంటావు? వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేటివ్? మరి వాడేమో చదువు చెప్తానబట్టే, వాడు పైసలు ఇస్తానబట్టే, వాడు చూస్తా అంటే మరి వాళ్ళు బాధ తట్టుకోలేక ఏం చేస్తారు? ఇప్పుడు ఏడాదిలో పోతాం, ఏడ నీళ్ళు లేకపోతే ఆడ ఏం నీళ్ళు ఉంటే అవైతే తాగి ప్రాణం కాపాడుకుంటాం కదా. అంటే నువ్వేం చెప్తున్నావు? నువ్వు వాళ్ళకి పోవద్దు, కానీ నేను పెట్టే శిక్షని, ఈ వివక్షని అనుభవించాలని చెప్తున్నావు కాదు. వాడు బైబిల్లో ఉన్నది కూడా వాడు తెలుగులో చెప్తాడు, వాడు అరబిక్లో ఉన్నది కూడా అందరికి అర్థం కావాలని తెలుగులో చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు నువ్వు మాకు సంస్కృతం ఎవరికి అర్థం కాని సంస్కృతంలో ఎందుకు చెప్తావురా? మాకు పూజారి ఏరా బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే మీకు నోరు తిరగదా అంటాడు. మాకెందుకు తిరగాలి? మాకు వచ్చిన భాషలనే చెప్పు. మేము డాక్టర్ కాగలుగుతాము, ఇంజనీర్ కాగలుగుతాము, సైంటిస్ట్ కాగలుగుతాము. నీ తొక్కల దానికి అది ఎందుకు పనికిరాని నీ మంత్రాలు ఎవరికి పనికి వస్తాయి? నీ మంత్రాలతోటి ఎవరికి తిండి పెడతాడు? ఈ బాబులోనికి రోగం వస్తే డాక్టర్ దగ్గర పోతాడా? వాడు మంత్రం వేసి తగ్గించుకుంటాడా? చెప్పండి నాకు. ఆ చెత్తనే అవసరం లేదు. ఎందుకు నువ్వు సంస్కృతంలో చెప్తున్నావు, తెలుగులో ఎందుకు చెప్తున్నావు ఆ మంత్రాలు? అవి గిట్ట తెలుగులో చెప్తే నీ గుడికి ఒక్కడు రాడు. అంటే అలా అంత చెత్తనే ఉంది. అర్థమైందా? ఆడ బ్రాహ్మణుడు పైన ఉండాలి, బ్రాహ్మణి కాలు మొక్కాలి, బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా శిక్షలు ఉండయి. మిగతా శూద్రుడు తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే. నీ వజ్రాలు వైడూర్యాలు నీ ఇంట్లో అన్ని తీసుకుపోయి బ్రాహ్మణులకు సమర్పించాలి. ఇవే ఉంటాయి చెత్త అంతా. ఏముంటుంది? ఏ మంత్రం అన్నది ఇవ్వండి, వాని మంత్రాల చింతకాయలు రాలితే ప్రకృతి వానికి ఇంటే. నేను ఒకటే అడుగుతున్నా బాపనోని, అది చాగంటి గారిని అడుగుతున్నా, మనోహర్ దాస్ గారిని అడుగుతున్నా, ఇంకోడని ఎవరినని అడుగుతున్నా. మీ మంత్రాలకు శక్తి ఉంటే ఒక్క 2 నిమిషాలకు, 1 సెకండ్ కోసం భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని కొంచెం తగ్గియండి. లేకపోతే ఒక రోజు సూర్యుడు మన దిక్కు రాకుండా చేయండి, ఒక తుఫాను రాకుండా చేయండి, ఓ భూమి తిరిగే కక్షను మార్చండి. ఎవడింటారురా?
ఏది తింటది? చిన్న మీకు మీరు చెప్తే ఒక పక్షినది, ఒక పులినది. పులులు ఇక ఏ జీవులను చంపకుండా బతికేటట్టు ఏనుగు ఎట్లా గడ్డి తింటుందో పులిని కూడా గడ్డి తినేటట్టు చేయండి మీ మంత్రాలతోటి. ప్రకృతి మీరు చెప్తే ఎందుకు తింటుందిరా? అట్లా గిట్ట ఏంటే మీరు బాబనోడు ఎవరు సావనే సావడు. మీకు ఏది శాతగాక కూసున్న దగ్గర ప్రజల సొమ్ము దోసుకోవడానికి, ప్రజల్ని అజ్ఞానం నెట్టేసి వాళ్ళ సొమ్ము దోసుకోవడం తప్ప మీరు ఏం చేస్తున్నారు? మీ ఇవాళ లాస్ట్కి ఏ స్థాయికి వచ్చింది అంటే గుళ్ళనంట దేవాదాయ శాఖ నుంచి ఎత్తేయాలంట. ఎంత దారుణం! ఇంకా అవసరమైతే మసీదులని, ఆ యొక్క చర్చిలను కూడా వాటికి కూడా సపరేట్ శాఖ కేటాయించాలని చెప్పాలి. కానీ అలా మసీదులలో పెద్ద ఆదాయం లేదు, చర్చిలు కొన్నే ఉన్నాయి కాబట్టి మనం చేస్తలేము. అవసరమైతే వాటికి కూడా రెగ్యులేషన్ చేయాలి. కానీ ఉన్న గుళ్ళని రెగ్యులేషన్ తీసేస్తే ఏమవుతుంది? మొత్తం బాపనోడే దోసుకుంటాడు. అంటే ఇప్పుడు ఇవాళ తిరుపతిలో ఉన్న 100,000 కిలోల బంగారం బాపనోళ్ళు ఎత్తేసుకుంటారు. ఇలా కేరళలో అది ఇంకో నేలమాలిగా జరగని తెలియనిస్తలేరు. అంటే ఎంత బంగారం ఆ నేలమాలిగలు దాచిపెట్టిండో ఈ బాపనోడు ఆలోచించుకోరు. ఇలా ప్రాచీన శివలింగాలు ఎత్తేసిరు ఎందుకు కొట్టేసిండ్రు? ఆడ మొత్తం బంగారం దాచిపెట్టుకున్నాడు లోపల. ఆ నిధుల కోసం, గుప్త నిధుల కోసం ఎత్తేసిండు. మరి ఏ శివుడు వచ్చి ఆ ఎత్తేస్తుంటే ఎవడు ఆపుతా? ఏ శివుడు వచ్చి కొడతలేడేంద్ర వాళ్ళని ఎత్తేసినని? అబ్యూజ్. ఎంత దారుణమైన వివక్ష అంటే మళ్ళా నిజాలు చెప్తే సంతోషపడాలి, ఆ యొక్క చెత్త నుంచి బయటకు రావాలి అని ఆలోచించాలి తప్ప ఎవడు చెప్తే వాళ్ళ మీద కాదు. మోడీకి అధికారం కావాలంటే ఈ హిందూ ముస్లిం చెత్త ఎందుకురా? నువ్వు వాడు కట్టిన ట్యాక్స్లకి కాంగ్రెస్ వాడిని కట్టిన మంచి కట్టినా అని చెప్పు, నీకే ఓటేస్తారు కదా. ఏముంది అందులో? వాడు ఒకటి కడితే నువ్వు 10 కట్టు, నీకే ఓటేస్తారు కదా, అయిపోయింది కదా. అంటే నీకు కట్టేది లేదు, కడితే నువ్వు దోసుకొని తినలేవు. కాబట్టి ప్రజల దృష్టి మరల్చాలి. ఎన్నేళ్ళు చేస్తావు? దట్స్ నాట్ కరెక్ట్. నీకు నిజంగా వాజ్పేయి గారు గింత దిగజారలేదే. ఆయన చేసిండా చేయలేదా తర్వాత, కానీ గింత దిగజారలే. ఈ మోడీలాగా గింత దిగజారలే. అది కరెక్ట్ కాదు. దేశం మీద మళ్ళీ దేశభక్తులం అని చెప్తారు. దేశాన్ని 2 ముక్కలు చేయమని 2 నేషన్ థియరీ కింద ముస్లింలకు ఒక దేశము, హిందువులకు ఒక దేశం చేయమని చెప్పింది వీళ్ళే. మళ్ళీ ఇవాళ అఖండ భారత్ అంటారు. ఎక్కడికెళ్ళి పట్టుకొస్తారు అఖండ భారత్? అంటే ఎక్కడ కూడా అది ఆవు విసర్జక పదార్థము. అది దానికి వద్దనే రక్తాన్ని వరవేయదు ఆవు. చూడండి, పాలను వరవేయదు చూడండి, కానీ ఉచ్చని పెండని వర వస్తుంది. ఎందుకంటే అది ఉచ్చ ఆపుకుంటే ఆ ఉచ్చ రక్తంలో కలిస్తే చచ్చిపోతుంది ఆవు. మనిషి అయినా అంతే, అర్థమైందా? ఆవు పెండ రక్తంలో కలిస్తే ఇప్పుడు అదేమంటారు, అపెండిక్స్ వలిగింది అంటారు. వలిగితే అదేమవుతుంది? అందులో వైరస్లు, బ్యాక్టీరియాలు. మనం 3 రోజులు ఒక నాన్ వెజ్ తింటే 72 గంటలు, వెజిటేరియన్ తింటే 24 గంటలు. 24 గంటలు కుళ్ళిపోతుంది అదంతా ఆహారం. ఆ కుళ్ళిపోయిన ఆహారంలో అలా వైరస్లు, బ్యాక్టీరియాలు వచ్చి చేరుతాయి. కాబట్టి శరీరానికి అవసరం లేని విసర్జక పదార్థమే ఆవైనా మనిషి అయినా బయటకు పంపించాల్సిందే, లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు అది రక్తంలో కలిస్తే అన్నప్పుడు ఆ విషతుల్యమైనటువంటి దాన్ని పూసుకో, రాసుకో, ఉచ్చవు తాగు, ఆ క్యాన్సర్ పోతుందని ఎట్లా చెప్తావు? ల్యాబ్కు పంపిద్దాం, వాళ్ళు ఉచ్చలేముందో చూద్దాం, ఆ పెండలేముందో చూద్దాం. ఏమీ లేదు. అప్పుడు కట్టెలు కొట్టుకునే టెక్నాలజీ వీని దగ్గర లేక ఆవు పెండని వాడుకొని దాని పిడికల లెక్క, దాని యొక్క ఏమంటారు, దాని ద్వారా వాడు కట్టెల లెక్క వాడుకున్నాడు వాడు. ఎందుకంటే దాని ద్వారా అది కూడా ఎందుకు వేస్ట్ చేయాలని, ఎందుకంటే మన కట్టెలు కొట్టే టెక్నాలజీ కూడా మన దగ్గర లేదు ఆ రోజులలో. ఆయుధాలు లేవు కట్టెలు కొట్టడానికి. కాబట్టి వాడు పెండని కట్టెల లెక్క వాడుకున్నాడు. ఏది వేడి చేసుకోవడానికి, యజ్ఞం చేసుకోవడానికి, లేకపోతే నీళ్లు వేడి చేసుకోవడానికి, ఇంకో దానికి. సో ఆ పరిస్థితులలో అది గంతకు తప్ప అందులో తీయండి, ల్యాబ్ పంపిద్దాం, తీయండి. విసర్జక పదార్థము అలా బ్యాక్టీరియాలు, వైరస్లే ఉంటాయి. దాన్ని పూసుకో, రాసుకుంటావు. ఎంత అజ్ఞానాన్ని నింపుతున్నావు రోజు రోజుకి. వెరీ అన్ఫార్చునేట్. ఆలోచించండి మిత్రులారా. పెట్టండి, ఇప్పుడు పెట్టండి కామెంట్. నేను వీడియో కింద చెత్త కామెంట్ కాదు, ఇప్పుడు పెట్టండి, చదువుతా, ఓపికగా చదువుతా. వాని దగ్గర సమాధానం లేనప్పుడు ఆ సమాచారం జనాలకు పోకూడదని పొద్దుగా లేస్తే అమ్మని, అక్కని, పెళ్ళాన్ని, ఏందో సంబంధం లేని విషయాన్ని, అది కూడా వాస్తవానికి దగ్గర లేకుండా పొద్దుగా లేస్తే బూతులు. మాకు రాదా? మాకు తిట్టరాదా? మా తల్లిదండ్రులు అట్లా నేర్పలేదే, మా గురువులు అట్లా నేర్పలేదే, నేను పెరిగిన హిందూ మతం కానీ ఇంకా అన్య మతాలు కానీ ఆ సంస్కృతి నేర్పలేదే.
ఏ హిందూ మతంలో పొద్దుగాలేస్తే అట్లా అమ్మని అక్కని వదలకుండా తిట్టాలని ఎక్కడ చెప్పిర్రా? అట్లా పొద్దుగాలేస్తే అబద్ధాలని చెప్పాలని ఎట్లా చెప్పిర్రా? హింసను ప్రోత్సహించాలని ఎడ చెప్పిర్రా? ఓం శాంతి 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 సహనోభవతు గివే చెప్పిండ్రు తప్ప వాణి చంపు వీణి చంపు పొద్దుగాలేస్తే విద్వేషాలు నింపు అబద్ధాలు చెత్త ప్రచారం చేయి ఇట్లా చెప్పలేను మరి నా హిందూ మతం, నేను పెరిగిన హిందూ మతం అయితే. అర్థమైందా? నీ బీజేపీ పార్టీ పుట్టక ముందు హిందూ మతం ఉంది, నీ బీజేపీ పార్టీ సచ్చినా కూడా ఉంటుంది. అందుకే అంటున్నా, హిందూ మతం అంటే ఏం లేదు అక్కడ. హిందూ మతం అనేది లేనే లేదు. ఒక ఆ పర్షియా నుంచి భారతదేశంకి రావాలంటే వాడు ఇండస్ రివర్ అంటారు. ఇప్పుడు పాకిస్తాన్లో వారుతున్నది అది. ఓకే, అప్పుడు పాకిస్తాన్ అనేది సపరేట్ లేదు. ఆ ఇండస్ రివర్నే సింధు నది అంటారు. ఓకే, ఈ పర్షియా వాళ్ళు అన్ని హెచ్తోడు వలుపుతారు. ఈ సింధు నదిని వాడు హిందూ నది అన్నాడు. అర్థమైందా? అంటే అక్కడి నుంచి అప్పుడు ఎందుకంటే సముద్ర మార్గంలో వచ్చే ఛానళ్ళు తక్కువ మన భారతదేశంకి. ఏది చోళులు కొంత దక్షిణ భారతదేశం దక్షిణాదిలో వచ్చినప్పటికీ ఉత్తర భారతదేశం నుంచి యూరోప్లు కానీ ఈ యొక్క ముస్లిం రాజ్యాలు కానీ ఇవన్నీ రావాలంటే అదొక్కటే మార్గం. ఖైబర్ పఖ్తూన్ వ్యాలీ నుంచి రావాలి, హిందూ కుష్ మౌంటైన్స్ నుంచి రావాలి. సో వచ్చేటప్పుడు వాళ్ళు ఈ సింధు నది లేదా హిందూ నదిని దాటుకొని రావాలి. కాబట్టి సింధు నదికి లేదా హిందూ నదికి ఆవల ఉన్న భూభాగాన్ని హిందూస్థాన్ అంటారు. ఇప్పటికి మీరు వండి ఈ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అది సౌదీ అరేబియా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, పర్షియా కానీ ఎక్కడికైనా పోండి వాడు భారతదేశం అని పిలవరు. అర్థమైందా? ఇండియా అని పిలవరు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక ఇండస్ నుంచి ఇండియా వచ్చింది. కానీ ఇప్పటికి మీరు వండి హిందూస్థాన్ అనే పిలుస్తారు వాళ్ళు. అర్థమైందా? హిందూస్థాన్ అంటే ఆ సింధు నది లేదా హిందూ నదికి ఆవల ఉన్న భూభాగం అని అర్థం. ఆ భూభాగంలో ఎవడు ఏ ఆచారాన్ని వ్యవహారాన్ని పాటించినా అదంతా హిందూ మతమే. ఎల్లమ్మని మొక్కినా హిందూ మతమే, పోషమ్మని మొక్కినా హిందూ మతమే, బుద్ధిజాన్ని మొక్కినా హిందూ మతమే, ఇంకోటి మొక్కినా హిందూ మతమే. అంటే ఈ భూభాగంలో పుట్టిన అన్ని మతాలు, అన్ని ఆచారాలు, వ్యవహారాలు అన్నిటిని కలిపి హిందూ మతం అన్నారు. అంటే ఇక్కడ సనాతనం ఎక్కడికి వచ్చింది? ఈ దేశంది కాదు, పర్షియా దేశం నుంచి వచ్చింది, సింధు నదికి ఆవల ఉన్న ప్రాంతం నుంచి వచ్చింది. కాబట్టి సనాతన బ్రాహ్మణిజం అనేది భారతదేశానికి, హిందుస్థానికి, హిందూ దేశానికి సంబంధం, హిందూ మతానికి సంబంధం లేదు. అర్థమైందా? కాబట్టి ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, గ్రామ దేవతలు, బుద్ధిజము, జైనిజము ఇక్కడ ఏవైతే హిందూస్థాన్లో పుట్టినాయో అవి మాత్రమే హిందూ మతము లేదా హిందూ జీవన విధానం. మతం అంటే ఏం లేదు అక్కడ. ఒక వ్యక్తిగత విశ్వాసము, కొన్ని విశ్వాసాలతో ఉండే జీవన విధానం మాత్రమే. అర్థమైందా? కాబట్టి ఈ హిందూ దేశంలో పుట్టినటువంటి అన్ని ఆచార వ్యవహారాలు కలిపితే హిందూ మతం అంటారు. ఇక్కడ పుట్టని మతాలు ఏంది? క్రిస్టియానిటీ హిందూ దేశంలో పుట్టలేదు, అట్లనే ఇస్లాం పుట్టలేదు, అది అక్కడ పుట్టినాయి, ఇది మిడిల్ ఈస్ట్. సో అట్లనే ఈ యొక్క ఏమంటారు, ఈ సనాతనం అనేది, ఈ బ్రాహ్మణిజం అనేది హిందూ దేశంలో పుట్టలేదు, ఆ పర్షియాలో పుట్టింది. కాబట్టి సనాతన బ్రాహ్మణిజం అనేది హిందూ మతానికి సంబంధం లేదు. అర్థమైందా? వివక్షతో కూడినటువంటి సో ఆ క్రమంలో ఏది వాళ్ళు ఇవి వాస్తవాలే కదరా. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సంస్కృతం బంద్ చేయి. నువ్వు ఏం చెప్తున్నావో తెలుగులో చెప్పు. తెలుగులో చెప్తే మీ కూసాలు కదులుతాయి కదా. మీరంట పొద్దుగా లేస్తే చెత్త నింపొచ్చంట, నేనేమో వాస్తవాలు చెప్తే పొద్దుగా లేస్తే తిడతారట. రాయండి. ఎవడో ఏమో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు కదా, పెట్టండి. చూడండి మిత్రులారా, ఏది యొక్క ఇప్పుడు రెడ్డి, కమ్మ ఇవన్నీ రాజ్యాంగం వచ్చినాక బీసీ, ఎస్సీ, ఎస్టీలని మనం సబ్ డివిజన్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ యొక్క వాడు పెట్టిన వర్ణ వ్యవస్థ కాకుండా మనం క్లాసిఫికేషన్ చేసుకున్నాం. బ్యాక్వర్డ్ యొక్క ఏది బీసీ, స్కెడ్యూల్ కాస్ట్, స్కెడ్యూల్ ట్రైబ్ అని ఇట్లా చేసుకున్నాం. అంటే అడవులలో ఉండేటోళ్ళు ఒకరు, ఇట్లా ఇవి చేసుకున్నాం. నిమ్న జాతులని అంటే ఒక క్లాసిఫికేషన్ చేసుకున్నాం. కానీ ఇంతకంటే ముందు ఏముండే? వాడు పెట్టిన బ్రాహ్మణుడు మనువాదం ఏముండే? యొక్క బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. అంటే ఈ బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు కానోళ్ళంతా శూద్రులే. ఇలా రెడ్డి, వెలమ వీళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు ఎవరు? వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఆ యొక్క రాజులకి వ్యవసాయానికి వాళ్ళు ఏంటంటే స్టాండింగ్ ఆర్మీ ఉండేది కాదు. రాజులకి ఉండనప్పుడు ఈ వ్యవసాయం చేసుకునే వ్యవసాయదారులే యొక్క రాజుకి యుద్ధం, ఎవరైనా పక్క రాజు యుద్ధానికి వస్తే వీళ్ళే సైనికులుగా పెట్టేవాళ్ళు యుద్ధం వచ్చినప్పుడు.
సో ఆ విధంగా అప్పుడు ఏం చేస్తాడు, ఆ రాజుకి సహాయం చేసినందుకు, యుద్ధంలో గెలవడానికి సహకరించినందుకు ఆ రాజు ఏం చేస్తాడు, ఆ యొక్క గ్రూప్ నాయకునికి, ఆ వ్యవసాయదారుల యొక్క నాయకునికి ఏం చేసిండు, భూమి ఇచ్చిండు. ఈ అగ్రహ ఇది నువ్వే ఏలుకో, అక్కడ వచ్చే ట్యాక్స్ నాకు ఇయ్య అని చెప్పిండు. ఆ యొక్క ఏమంటారు, అదొక కృతజ్ఞత లాగా. ఓకే, సో అంటే జీతం లాగా. సో ఇచ్చినప్పుడు ఆ యొక్క వ్యవసాయదారుల నాయకుడు ఇవాళ రెడ్డి అయిండు, ఇవాళ వెలమాయన అయిండు, ఇవాళ దేశ్ముఖ్ అయిండు, ఇవాళ దొర అయిండు. అంటే నేను చెప్తున్నా, ఈ బ్రాహ్మణ వ్యవస్థలో, ఈ మనువాద వ్యవస్థలో ఇవాళ రెడ్డి వెలమ అనేట ఆయన కూడా శూద్రుడే. ఆ భూమి ఆయన దగ్గరకు వచ్చినాక ఆయన దగ్గర 4 పైసలు ఆడినాయి కాబట్టి ఇవాళ ఓసీ అందుకే అంటున్నా, ఈ రాజ్యాంగంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వేరు, ఈ బ్రాహ్మణుడు పెట్టిన వ్యవస్థలో వేరు. కాబట్టి రెడ్డిలు వెలమలు వీళ్ళు కూడా నీచంగా బతికిన వాళ్ళే, ఆ శూద్రుడిగా బతికిన వాళ్ళే. అర్థమైందా? వీళ్ళు క్షత్రియులు కాదు, మీరు కనుక్కోండి చరిత్రను. సో అయితే సనాతనం అనేది ఒక బూటకము, అది ఒక బ్రాహ్మణిజము, ప్రపంచానికి అతి ప్రమాదకరమైన అధర్మం. ఓకే, సనాతన అధర్మం అది. ఓకే, మానవుని మనుగడకే అత్యంత ప్రమాదకరమైనది సనాతనం అనేది ఒక రాక్షసం. ఎందుకో చెప్తున్నానండి. భారతదేశ సనాతనం అంటే భర్తతో పాటు భార్యను సజీవంగా దహనం చేసేవారు. చెప్పండి, సతీ సహగమనం. దీన్ని 1829లో బ్రిటిష్ వాడు నిషేధించాడు. అంటే 1829 దాకా, అంటే బ్రిటిష్ వాడు చేసేదాకా, అప్పటిదాకా ఈ యొక్క భర్త చనిపోతే భార్యను తీసుకుపోయి కాలబెట్టేటోళ్ళు. ముసలానికి వయసామెను పెళ్లి చేసి, ఆ వయసామెకి ఇంకా 50, 60 ఏళ్ళ 70 ఏళ్ళ జీవితమో 80 ఏళ్ళ జీవితమో ఉండంగా ఆ యొక్క 15, 20 ఏళ్ళ అమ్మాయిని తీసుకుపోయి కాలబెట్టేటోళ్ళు. ఎంత దారుణం చెప్పండి. గిట్లనే కాలబెడుతుంటే అయ్యాల రాజా రామ్మోహన్ రాయ్ అంటేనే ఆయన బ్రాహ్మణే, ఇది వెస్ట్ బెంగాల్లో. వాళ్ళ అన్న చనిపోతే వాళ్ళ వదినని తీసుకొని కాలబెట్టిర్రు. ఆయన ఇక ఆయనకు వదిన అంటే చాలా ప్రేమ రాజా రామ్మోహన్ రాయ్ గారికి. ఆ వదిన చావుని తట్టుకోలేక ఆయన బ్రిటిష్ ఉద్యమం స్టార్ట్ చేసి కొట్లాడి ఆడ యూకే లండన్లో పోయి కొట్లాడి, అక్కడ బతిలాడుకొని, ఇక్కడ ఉన్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని బతిలాడుకొని, ఆ విధంగా కొట్లాడంగా ఆ బ్రిటిష్ వాడికి మన మద్దతు కోసం ఆ సతీ సహగమన అంటే భార్యని ఆ యొక్క కాలబెట్టొద్దు అనే చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈ దురాచారాన్ని పెంచి పోషించింది, అమలు చేసింది, అమలు చేయకపోతే వాడిని చంపింది ఎవడు? రాజు కింద మంత్రిగా పనిచేసింది ఎవడు? రాజు చెప్తినకపోతే రాజుని ఇబ్బంది పెట్టింది ఎవడు? రాజ్యాంగంలోనే సంపద తీసుకొని గుళ్ళ దాచిపెట్టుకున్నది ఎవడు? చెప్పొద్దా? ప్రజలకు వాస్తవాలు చెప్పొద్దా? మీరు మాత్రం హిందూ ముస్లిం అసలు కొట్లాడడం లేనిది దాన్ని చెత్త నింపొచ్చంట. కానీ మనం వాస్తవం చెప్తే వాడు ఏమేమో తిట్టిపిస్తున్నాడు. పెయిడ్ సోషల్ మీడియా, పెయిడ్ ఐటీ వాళ్ళతోటి. వాళ్ళకి 4 పైసలు మన దగ్గర దోసుకున్న సొమ్ము మనకు ఖర్చు పెట్టకుండా అట్లా పెయిడ్ ఐటీ వాళ్ళకి జీతం అట్లా పిచ్చి కామెంట్ పెడితే వానికి పైసలు ఇస్తాడు. ఒక కామెంట్కి ఎన్ని పైసలు ఇస్తాడు? ఇది నీ బతుకు. ఆలోచించండి మిత్రులారా. సో ఇంకోటి శూద్రులకు ఆస్తి హక్కు ఉండేది కాదు. అంటే శూద్రులు ఎంతమంది? బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాలో 100 మంది సమాజంలో ఉంటే అందులో ఒక 5% మందే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య. మిగిలిన 95% మంది ఎవరు? శూద్రులే. ఈ శూద్రులకి ఆస్తి హక్కు లేదు. ఇవాళ మనం ఇల్లు కట్టుకుంటున్నాం, సొంత ఇల్లు కట్టుకునే హక్కు లేదు. ఓకే, గుడిసెలో ఏదో ఒకటి వేసుకొని బతకాల్సిందే. అర్థమైందా? ఒక సొంత జాగ కొనుక్కునే హక్కు లేదు. అంటే భూమి అంతా ఈ వీళ్ళ దగ్గర ఉండేది. వీళ్ళు వెట్టి చాకరీ చేసేవారు, అంటే రైతు కూలీలుగా పని చేసేవారు, లేదంటే చేతి వృత్తులు చేసుకునేవారు. అర్థమైందా? ఇది అంటే ఎంత నిర్బంధం చేసిండో ఆలోచించండి. సో అందుకని అందరూ ఆస్తి కొనుక్కునే హక్కుని 1795లో బ్రిటిష్ వారు నిషేధించారు. అంటే అందరు ఆస్తి కొనుక్కునే హక్కుని తీసుకొచ్చారు బ్రిటిష్ వారు. ఆడ శిశువులను గంగా నదిలో పడేసే ఆచారం ఉండేది. అర్థమైందా? దాన్ని 1804లో బ్రిటిష్ వాడు నిషేధించాడు. అర్థమైందా? అంటే ఆలోచించండి, బ్రిటిష్ వాడు ఇవన్నీ నిషేధించక ముందు శూద్రుల 95% మంది శూద్రుల పరిస్థితి ఏందో ఆలోచించండి ఒక్కసారి. ఓకే, శూద్రులు అగ్రకులాలకు బానిసలుగా ఉండేవారు, వెట్టి చాకరీ చేయాల్సిందే. అంటే వెట్టి చాకరీ అంటే నీవు ఎంత పని చేస్తే అంత జీతం ఉండదు. ఓకే, నువ్వు బతకడానికి ఎంత కావాలి? ఒక బస్తా ధాన్యమా? గంతవరకే. అర్థమైందా? సో ఇది పరిస్థితి, వెట్టి చాకరీ. శూద్రుల నవవధువు
నవవధువు అంటే అప్పుడే పెళ్ళైనాక ఫస్ట్ బ్రాహ్మణుడు తోటి 3 రాత్రులు గడపాలి. గడిపినాక అప్పుడు మొగనికి వానికి అలో చేస్తారు. మళ్ళీ ఈ రూల్స్ అన్ని బ్రాహ్మణ్కి వర్తిస్తాయా, బ్రాహ్మణ స్త్రీకి వర్తిస్తాయా? వర్తించవు, ఓన్లీ శూద్రులకే. ఓకే, చూడండి ఎంత అబ్యూజ్ చేసిందో. ఈ 3 రాత్రులు బ్రాహ్మణ్తో గడిపేది 1819లో బ్రిటిష్ వాడు నిషేధించాడు. అర్థమైందా? శూద్రుల అందమైన ఆడపిల్లలను దేవుడికి పెళ్లి చేసి ఊరిలో ఉండే అగ్రకులాల వారు అనగా బ్రాహ్మణులు, మునసబులు, కరణాలు, కామాంధులు వారి కామాంచ తీర్చుకునేవారు. ఫస్ట్ బ్రాహ్మణులే చేసేవారు, తర్వాత వీళ్ళందరినీ యాడ్ చేసుకున్నాడు. ఓకే, సో ఇది 1829లో బ్రిటిష్ వాడిని నిషేధించాడు దేవదాసి వ్యవస్థ. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు, జోగిని అంటారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఎందుకంటే వాడికి ఉన్న కోరికలు తీర్చుకోవడానికి ఈ యొక్క దేవుడికి లగ్గం అంటాడు. దేవుడికి లగ్గం చేస్తే దేవుడు వచ్చి చేయాలి. మరి నువ్వెందుకు చేస్తున్నావు రా, నువ్వెందుకు వాడుకుంటున్నావు? బట్టలు లేకుండా నాట్యం చేయించేటోడు డే టైంలో ఎవరిని కోరిక వస్తే వాడు తీసుకునేవాడు. దేవుడు కదా తీర్చుకోవాలి, నువ్వెందుకు తీసుకుంటున్నావు? ఆలోచించండి. మళ్ళీ అప్పుడు అంటరానితనం రాదు, మరి ఆ పని చేసేటప్పుడు అది అయిపోగానే మళ్ళీ అంటరానితనం వస్తుంది. ఎంత మూర్ఖము. మళ్ళా ఇట్లా మరి దేవదాసికి ఒక్క బ్రాహ్మణ స్త్రీ పని చేసిందా? మళ్ళా శూద్ర స్త్రీ చేయాలి, దళిత స్త్రీ చేయాలి. ఇవి మాట్లాడొద్దు. ఇవి మాట్లాడితే నేను దేశద్రోహిని, నేను కమ్మీని, నేను కాంగిని, నేను గొర్రెపెట్టని. ఎంత ఘోరం రా. లేకపోతే ఆడుండి మాట్లాడతా, ఏడుంటే ఏందిరా? నేను చెప్తున్నా ముచ్చట తప్ప కరెక్టా? ఈడున్నప్పుడు ఈడు నుంచి మాట్లాడతా, ఆడికి వస్తే ఆడ మాట్లాడతా అంటే ఆడికి వస్తే మాట్లాడినావా అంటే చూడు, అంటే వాడు ఎట్లా బెదిరిస్తున్నాడు చూడండి. మేమందరం 95% మంది శూద్రులం ఏకమైనాక ఏం చేస్తావురా నువ్వు? 1% బాపనోడివి. ఏం చేయలేవు, గుర్తుపెట్టుకో, ఏం చేయలేవు. శూద్రులను నరబలి ఇచ్చేవారు. ఇదైతే రీసెంట్గానే నరబలు అయితే వెరీ కామన్. మళ్ళీ ఎవరిని? మళ్ళీ శూద్రులనే, ఒక్క బాబును నరబలి చేయరు. ఈ నరబలి సాంప్రదాయాన్ని, ఈ మూఢాచారాన్ని 1830లో బ్రిటిష్ వారు నిషేధించారు. అర్థమైందా మిత్రులారా? శూద్రులకు కుర్చీల మీద కూర్చోవడం నిషేధం. అలా ఎవడన్నా తప్పిదారి కూసుంటే వాని పిర్రలు కోసిర్రు. ఈ చట్టాన్ని 1835లో బ్రిటిష్ వాడు నిషేధించాడు. అంటే ఎంత అబ్యూజో మీరు ఆలోచించండి దయచేసి. మీకు పాదాభివందనం చేస్తా. ఓకే, ఏం కామెంట్ పెడతారో పెట్టండి, ఎన్ని బూతులు తిడతారో పెట్టండి. అమ్మని, అక్కని, పెళ్ళాని ఎవ్వరన్నా తిట్టండిరా, నేను సమాధానం చెప్తా. అర్థమైందా? పిచ్చి నా కొడుకులు. చూడండి మిత్రులారా, అగ్రకులాల వారు నేరం చేస్తే శిక్ష ఉండేది కాదు. బ్రాహ్మణుడు 1000 కోట్ల తప్పులు చేసినా వానికి శిక్ష లేదు. శూద్రుడు తుమ్మినా తప్పే, తగ్గినా తప్పే. అర్థమైందా? ఇప్పటికీ మీరు నేను ఒకవేళ ఇది ఏమన్నా నేనేమన్నా ఇలా మసాలా యాడ్ చేస్తున్నాను మీకు అనిపిస్తే, ఏ బ్రాహ్మణుని గుడికి అన్నా, ఏ బ్రాహ్మణుడు ఉండే గుడికి పోండి, వాడు ఏదో మంత్రం చెప్తాడు కదా, ఈ మంత్రంకి అర్థం చెప్పురా అని అడుగుర్రి. ఇవే ఇప్పుడు నేను చెప్పినవే ఉంటాయి. అలా బ్రాహ్మణికి తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే, బ్రాహ్మణికి దక్షిణ ఇవ్వకపోయినా తప్పే, ఇన్ని శిక్షలు వేస్తాడు మనకి. మరి శూద్రుడి చేస్తే ఎలాంటి నేరాలు లేవు. శూద్రుడికి అన్ని నేరాలే. బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా నేరాలు లేవు. బ్రాహ్మణ స్త్రీని శూద్రుడు అనుభవిస్తే వానికి ఏదో శిక్షలు ఉన్నాయి, నేను మర్చిపోయాను. ఓకే, భయంకరమైన శిక్షలు ఉన్నాయి. మరి అదే బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని అనుభవిస్తే ఎలాంటి శిక్షలు లేవు. దారుణం. ఈ చెత్తని మనము ఆశీర్వాదం శటకోపం పెట్టి మనకి ఈ చెత్తని నింపుతాడు. ఓకే, అది మనకు అర్థం కాకుండా నింపుతాడు సంస్కృతంలో. ఏది కఠినమైన ఈ చట్టాన్ని, ఈ యొక్క శూద్రులకు శిక్ష చేసే చట్టాన్ని 1817లో బ్రిటిష్ వాడు నిషేధించాడు. అర్థమైందా మిత్రులారా? శూద్రులకు విద్య నేర్చుకునే హక్కు లేదు. ఈ అందరికీ విద్య అనేది 1813లో బ్రిటిష్ వాడు తెచ్చాడు. ఎవరైనా విద్య నేర్చుకోవచ్చు అని. ఇది శూద్రుడికి విద్య నేర్చుకోవద్దు అనేది ఇది ఒక ఈజీగా అర్థం కావడానికి చెప్తా. ఇలా రామాయణ, మహాభారతం, శ్రీరాముడు అని చెప్తున్నాడు కదా. శంభూకుడు అనేట ఆయన ఒక ఆయనను రాముడిని ఎందుకు దేవుని చేసిండు ఈ బ్రాహ్మణుడు? ఎందుకంటే ఆ బ్రాహ్మణుడిని తూచా తప్పకుండా బ్రాహ్మణుడు ఏం చెప్పినా రాముడు పాటించిండు. భార్యను అడవిలో వదిలేసి రారా అంటే వదిలేసి వచ్చిండు. బ్రాహ్మణుడికి అద్వితీయమైన శక్తులు వస్తాయి అని చెప్పి వాడు యాగం చేస్తా అంటే వాడిని యజ్ఞాన్ని భంగం కాకుండా
ఏది భంగం ఓడి చేసేటోడు ఇలా రాక్షసులు చేసేటోళ్ళు అని చెప్తున్నాడు. ఎవరు రాక్షసులు, ఎవరు అసురులు? సురులు అంటే సురాపానం తాగినోళ్ళు. సురాపానం అంటే ఏంటి? అదొక మత్తు పానీయం. అర్థమైందా? ఇలా ఎట్లయితే ఏమంటారు, గుడుంబ కాదు కానీ, సో అదే అంటే బాంగ్ లాగా హోలీ తాగుతారు కదా, సో అలాంటిది ఒక మత్తు పానీయం. ఓకే, ఎప్పుడు తాగి అరమోడ్పు కన్నులతోటి దేవుళ్ళు ఉండేటోళ్ళు, దేవతలు అనేటోళ్ళు. ఆ స్వర్గం ఏడుంటది? ఇలా కైలాసం భూమి మీద ఉన్నప్పుడు ఈ మిగతా కూడా భూమి మీద ఉంటాయి. బ్రహ్మలోకం, స్వర్గలోకం, ఇంకో లోకం ఏడుంటాయి? విష్ణులోకం, వైకుంఠం, అన్నిగా ఉత్తరాఖండ్ పైన ఆడో ఇల్లు కట్టుకున్నాడు, ఈడో ఇల్లు కట్టుకున్నాడు. సో అర్థమైందా? సో ఆ విధంగా వాడు ఆ మత్తు పానీయం తాగినాడు కాబట్టి వాడు సురులైరు. సురాపానం తాగితే సురులైరు. అది మంచిది కాదురా అని చెప్పి అసురులకు గురువు అయినటువంటి శుక్రాచార్యుడు చెప్పడం వల్ల అసురులు తాగలేదు. సురులు కాని వారంతా అసురులు, అంటే ఈ దేశం మూలవాసులంతా అసురులు. మరి దేని గురించి కొట్లాడి వీళ్ళిద్దరు అంటే అధికారం కోసం కొట్లాడారు. ఆ యొక్క విదేశం నుంచి వచ్చిన ఆర్యుల యొక్క పరిపాలనని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాజులు కానీ, లోకల్ ఉన్నటువంటి నాయకులు కానీ, ఆ తెగ నాయకులు కానీ అంగీకరించలేదు. అర్థమైందా? ఆ వేదం అంటాడు కదా, ఇవాళ అన్నిటికంటే ఫస్ట్ వాడు తెచ్చిన చెత్త వేదాలు అంటాడు కదా, అలా చదవండి. దాస్యులు అంటే ఈ లోకల్ ఉన్న మూలవాసులను దాస్యులు అన్నాడు. వాడు వచ్చినప్పుడు వాడు ఒక్కడే వచ్చిండు, వాళ్ళ స్త్రీలను తీసుకురాలే. అందుకని ఈ దేశ స్త్రీలతోటి ఇది చేసిండు, వాడు సంపర్కం చేసిండు. సో అందుకే వాడు ఈ స్త్రీలను కూడా శూద్రులు అన్నాడు. ఈ దేశంలో ఉండే ప్రతి మూలవాసిని, నల్లతో ఉన్న ప్రతి ఒక్కరిని శూద్రులు అన్నాడు వాడు. అర్థమైందా? సో కాబట్టి ఈ అధికారం కోసం కొట్లాడిరు వాళ్ళు. సురులకి అసురులకి మధ్య కొట్లాట అధికారం కోసం మాత్రమే. సో ఆ విధంగా రాముడు అంటే ఆయన ఆ యొక్క సురులు చేసే యజ్ఞాలు యాగం చేస్తే వానికి పవర్స్ వస్తాయని ఒక నమ్మకం. సో ఆ పవర్స్ వస్తే ఇంకా మన ఇబ్బంది పెడతాడు అని చెప్పి ఈ అసురులు అంటే ఈ మూలవాసులు ఆ యజ్ఞాన్ని భంగం చేసేవారు. ఆ భంగం చేయకుండా కాపాడడానికి ఈ రాముడు అనేవాడు ఊడిగం చేసిండు ఈ బ్రాహ్మణుడికి, ఆర్యుడికి. ఎందుకంటే వాడికి అంత శక్తి లేదు, ఈ అసురులను కొట్టే అంత శక్తి లేదు ఈ రాముడికి ఉంది. కాబట్టి ఈ రాముడు వాడిని రక్షించండి కాబట్టి, వాళ్ళు చెప్పినట్టు తూచా తప్పకుండా వాడిచ్చిండు కాబట్టి ఈయన దేవుని చేసి కూర్చుండబెట్టాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైందా? సో ఆ విధంగా ఒక శూద్రుడు అయినటువంటి శంభూకుడు తపస్సు చేస్తుంటే అది వీడికి ఏడా శూద్రునికి పవర్స్ వస్తాయో, వీడు విద్యావంతుడు అవుతాడో, మా డామినేషన్ ఏడబోతుందో అని చెప్పి సంపుపోరా అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా శంభూకుడిని చంపేసిండు రాముడు. కాబట్టి వాడు ఆర్య బ్రాహ్మణుడు చెప్పింది తూచా తప్పకుండా వాటించడం వల్ల రాముని దేవుని చేసి కూర్చుండబెట్టాడు. ఇవాళ చెప్పండి, నీవో నేనో ఆ యొక్క రాముని లెక్క అరణ్యంలో ప్రెగ్నెంట్ ఉన్న భార్యను వదిలేసి వస్తే దేవుడు అంటారా? మన ఎట్లా పుట్టినారా పిచ్చినా కొడుకు అని తిడతారా? చెప్పండి. ఆయన శంభూకుడు ఆయన తపస్సు చేసుకుంటే ఈ బ్రాహ్మణికి వచ్చిన నష్టం ఏంది? వానికి హక్కు లేదా? అంటే డిస్క్రిమినేషన్. అందరికీ విద్య అనేది ఉండేనా లేదా అనడానికి ఇది ఒక ఉదాహరణ. కర్ణుడు విద్య శూద్రుడు కాకుండా క్షత్రియుడు అని బ్రాహ్మణుడు ఇంకోటి ఏదో చెప్పి క్షత్రియుడు అని చెప్పి విద్య నేర్చుకున్నాడు అని చెప్పి నీ విద్య ఎందుకు పనికిరాదని చెప్పి శాపం పెడతాడు. ఇదైతే ఉంది కదా. ఇదైతే మరి కర్ణుడు ఎందుకు విద్య నేర్చుకోవడం పాపం ఎట్లయితుంది? బ్రాహ్మణుడు నేర్చుకోవచ్చు, క్షత్రియుడు నేర్చుకున్నప్పుడు ఈ శూద్రుడు ఎందుకు నేర్చుకోవద్దు అంటే ఇక్కడే అర్థమవుతుంది కదా. వాడు చెప్తున్న ప్రామాణిక గ్రంథాలు, ఇతిహాసాలు అన్న వాటిలోనే మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఏకలవ్యుడు వాడు నేర్పా అంటే కూడా ఆయన సొంతంగా ఆయన బొమ్మ పెట్టి నేర్చుకుంటే ఏలు కట్ చేయించుకున్నాడు. ఇదైతే అందరూ తెలిసిన ముచ్చట్నే కదా. అంటే ఒక ఎస్సీ ఎస్టీ శూద్రుడు ఎందుకు విద్య నేర్వద్దు నాకు చెప్పండి. అంటే ఇక్కడనే ఉంది కదా తేడా, ఇక్కడనే తెలుస్తుంది కదా. అంటే గా రోజులనే గట్టున్నదంటే సో కాబట్టి ఈ శూద్రునికి అందుకే ఇది వాస్తవం. ఏది ఎవడన్నా మనం అది జయం మనదేనా వెంకటేష్ సినిమా ఉండేది. ఈవెన్ పూరికి వండి ఆ యొక్క రథాన్ని ముందుకు నడిపిస్తారు. గుంజటోళ్ళు ఎవరు? దళితులు. ఏముంటుంది? ఒక చిన్న కింద ఒకటి ఉంటుంది, పైన కూడా ఏముండదు, బక్క చిక్కుంటాడు. ఈ బ్రాహ్మణుడు ఓడు బక్క చిక్కున్నాడు అంటే ఎంత డిస్క్రిమినేషన్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజులలో ఎట్లుంటే ఆ రోజులలో ఎట్లుండే. సో కాబట్టి అందరికి విద్య నేర్చుకునే హక్కుని ఆ బ్రిటిష్ వాడు తీసుకురావడం జరిగింది. ఎప్పుడు 1813లో తెచ్చారు.
అర్థమైందా? ఇక ఆస్తి హక్కు గురించి చెప్పిన. ఓకే, ఇంకా శిశు హత్య నిషేధం, సతీ సహగమనం, ఆంగ్ల విద్యా పద్ధతి, అందరికీ ఉద్యోగాలు, నరబలి వ్యతిరేక చట్టాలు. టగ్గులు అనేవారు ఉండేవారు. ఏది ఈ టగ్గులు అంటే యుద్ధాలలో పనిచేసిన తర్వాత పిండారీలు టగ్గులు అనేటోళ్ళు ఉండేటోళ్ళు. ఇక వాళ్ళకి అయిపోయినాక ఏంటంటే వాళ్ళకి ఏ పని లేకుండా ఉండేటోళ్ళు. అప్పుడు ఏం చేసేటోళ్ళు అంటే దేశం మీద పడి దోసుకునేటోళ్ళు, అందరి ఇండ్లలోకి వచ్చి దోసుకునేటోళ్ళు. ఓకే, పిండారీలు లేదా టగ్గులు అంటారు. సో అట్లాంటి వాళ్ళని అణిచివేయడానికి ఒక చట్టం తెచ్చిండు బ్రిటిష్ వాడు 1830లో. ఓకే, అర్థమైందా? బానిసత్వ నిర్మూలన చట్టం తెచ్చిండు 1833లో. ఇది వివాహ వయస్సు చట్టం తెచ్చిండు, అంటే బాల్య వివాహాలు రద్దు చేసే చట్టం తెచ్చిండు 1891లో. అర్థమైందా? తర్వాత ఇది వివాహ వయస్సు చట్టం అది వేరేది. మళ్ళీ బాల్య వివాహాల నిషేధ చట్టం 1929లో తెచ్చిండు. ఇది ఆస్తి హక్కు చెప్పిన, గంగలో పడేసారు, నిమ్న కులాలకి అందరి విద్య చెప్పిన. అర్థమైందా మిత్రులారా? అందరికి ఒక రేఖం శిక్షలు, 3 రాత్రులు గడిపేది, దేవదాసి నిషేధం, నరబలి, విధవరాళ్ళు పునర్వివాహ చట్టం. అంటే ఈ యొక్క భర్త చనిపోతే వాళ్ళకి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ తెల్లగా అంటే ముసలోనికి చిన్నామని పెళ్లి చేసేటోళ్ళు. వాడు ముసలాడు కాబట్టి తొందరగా చచ్చిపోయేటోడు. ఈమెన్ ఇక గుండు కొట్టించి తెల్ల బట్టలు వేసి మూల కూర్చొని పెట్టేవాళ్ళు రెస్ట్ ఆఫ్ ద లైఫ్. అట్లా ఉండొద్దు అని చెప్పి ఈ యొక్క ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అనడానికి 1856లో విధవరాళ్ళకి పునర్వివాహ చట్టం తెచ్చారు. అర్థమైందా? కన్యాశుల్కం గదే సినిమా, అది దాన్నే ఆ నవలనే ఆ స్టోరీనే దాన్ని సినిమా తీసారు. ఓకే, ఇది చరక్ పూజ, శూద్రులను పెద్ద పెద్ద భవనాల్లో నరబలి. ఓకే, చరక్ పూజలు చేసేవాళ్ళు. దానికి ఆ నరబలి నిషేధ చట్టం 1863లో తెచ్చారు. అర్థమైందా? సో ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇవాళ ఇది బుద్ధిజం, భారతదేశంలో బుద్ధిజాన్ని లేకుండా చేసింది ఎవరు? ఇవాళ మన భారతదేశంలో పుట్టిన బుద్ధిజం మన చుట్టుపక్కల దేశాలన్నీ ఏషియన్ కంట్రీస్, చైనా, ఈ థాయిలాండ్, కంబోడియా అన్ని దేశాల్లో ఉంది, శ్రీలంక. మరి భారతదేశంలో ఎడికిపోయింది? ఎన్ని బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఉండేవి ఇలా, తక్షశిల, నలంద, రత్నగిరి, విక్రమ్శిల, అట్లా 9వ 10వ బౌద్ధ ఏమంటారు యూనివర్సిటీస్ ఉండే. ఎవరు గాలబెట్టిండ్రు? ఎవరు లేకుండా చేసారు చెప్పండి? అంటే ఈ దేశ మూలవాసులకి విద్య ఉండకూడదు, తెలివి కళ్ళలు ఉండకూడదు. అర్థమైందా? హింస అనేది లేదు మన దగ్గర. ఈ బలుల కాన్సెప్టే లేదు. వాటి తీసుకొచ్చిండు యజ్ఞాలు యాగాలు కాన్సెప్టే లేదు. అర్థమైందా? ఇక్కడ మూలవాసులు శ్రమణ పరంపరలో వాళ్ళు ధ్యానం చేసుకునేవారు. వాళ్ళ యొక్క ఇది ఆ మానసిక ప్రశాంతత కానీ అంత మన లోపలనే ఉందని. ఈ బుద్ధిజం 100% ఈ శ్రమణ పరంపరకు సంబంధించింది. అట్లా ప్రతి ఒక్కరూ ఆ గురు పరంపరలో ఈ శ్రమణ పరంపరలో ధ్యానం చేసుకునేవారు. ఏదైనా అంతర్ముఖంలోనే చూసేవారు. ఈ సనాతనంలో, ఈ ఆర్యం లోపల, ఈ బ్రాహ్మణిజం లోపల ఈ ధ్యానం అనే కాన్సెప్టే లేదు. ఎంతసేపు బలు ఇవ్వాలి. ఏ స్థాయికి బలు ఇచ్చిర్రు అంటే ఆ జంతు పశువులని, అంటే ఇక వ్యవసాయం చేయడానికి లేని పరిస్థితి వచ్చింది. ఈ హింసను చూడలేక చాలా మంది రాజులతో సహా బుద్ధిజం జైనిజంలోకి కన్వర్ట్ అయ్యారు. అప్పుడు మొత్తానికి మన ఎగ్జిస్టెన్స్ అయిపోతుందని చెప్పి అప్పుడు ఆ బుద్ధిజం జైనిజాన్ని వీడు కొన్ని పాటించే ప్రయత్నం చేసిండు. అర్థమైందా? సో ఆలోచించండి మిత్రులారా, దయచేసి. వాడు చేసిన దరిద్రం అంతా చేసి మళ్ళా ఎవడన్నా వాస్తవాలు చెప్తే వాని మీద పొద్దుగా వేస్తే ఈ ట్రోలింగ్. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడుకి శూద్రుడు ఎందుకు పూజాని ఏమని అడుగుతున్నా? రేవంత్ రెడ్డి గారు తమిళనాడులో చేశారు కదా. గతంలో కూడా ఈ మార్కండే కొన్ని గుళ్ళల్లో వేరే బైండ్లు కొందరు చేసేటోళ్ళు కదా. చేయండి, సంస్కృతం తీసేసి తెలుగులో చెప్పేటట్టు తెలుగులో చెప్పాలి అన్ని మంత్రాలు, అన్ని మతాల అన్ని ఇప్పుడు ఏ ముస్లిం వాడైనా ఇమాం కాగలుగుతున్నాడు, ఏ క్రిస్టియన్ వాడైనా పాస్టర్ కాగలుగుతున్నాడు. మరి ఏ హిందువు అయినా ఎందుకు పూజారి కాకూడదు? సింపుల్. సంస్కృతంలో చెప్పొద్దు, అచ్చ తెలుగులోనే చెప్పాలి ఏ మంత్రమైనా. ఎస్, ఏ కులమోడైనా ప్రతి హిందువు పూజారి కావచ్చు. చెప్పండి, తప్పేముంది? ఒప్పుకోడే బ్రాహ్మణుడు, వాని ఆధిపత్యం పోతుందే. గుళ్ళో వచ్చే సంపద దోసుకోవాలి, ఈ ప్రజలందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలి, వాళ్ళకి పొద్దుగాలేస్తే పిచ్చి లేపాలి. ఇవన్నీ సాధ్యం కాదు కదా. చెప్పండి. దరిద్రం. జర్నలిస్ట్ రాకేష్,
కరోనా వస్తే అన్ని మూసుకొని ఇంట్లో భయపడి బతికిన దొంగలు అన్నా వీళ్ళు. అదే బ్రదర్ బతుకుతారు. ఇప్పుడు మనం లైవ్లో వచ్చిన కామెంట్ ఎవ్వరు కామెంట్ పెట్టరు. కానీ ఇప్పుడు నేను ఇది అయిపోయినాక వాళ్ళకి లేదో బిట్ కార్డ్ చేసి పెట్టినా అనుకో, నువ్వు చూడు వందల వేల కామెంట్లు పొద్దుగాలేస్తే అమ్మని అక్కని పట్టుకొని తిడతారు. ఏం సంస్కారం ఇది? ఇది నేర్పినరా సంస్కారం? హిందూ మతం ఇట్లా నేర్పిందా? లేదు, ఏ హిందూ గ్రంథంలో లేదు అట్లా. చూపెట్టమనండి. దరిద్రం. మంచిగా దునియా మంచిగా లేదు. నీలకంటి కుమార్ రాజుబోడ అన్న, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, ఆడుని మాట్లాడతా, వీడు మరి ఏడ మాట్లాడాలి? నేను ఈడున్నా కాబట్టి ఈడ మాట్లాడుతున్నా. ఆడికి వస్తే ఆడ మాట్లాడతా. సింపుల్ కదా. ఏం చేయమంటావు మరి? ఇక్కడ ఉండా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, నీ బీజేపీ పార్టీ చెప్తే రాలేదు. నేను ఇంజనీరింగ్ అయిపోయినాక వచ్చిన. ఏది నేను 21, 22 ఉన్నప్పుడు వచ్చిన. ఇక మరి ఇక్కడ నాకు పిల్లలు, నాకు 2 కొడుకులు, వాళ్ళు పెద్దగా అవుతున్నారు. మరి ఇక ఇక్కడ నేను నా బాధ్యత తండ్రిగా ఏది వాళ్ళతోటి నేను టైం గడపాలి, వాళ్ళని ఒక దారి చూపెట్టాలి. మరి ఏం చేయమంటావు? నాకు అర్థం కాలేదు. మీరు చెప్పంగా వద్దన్నా. ఇప్పుడు ఈ ఇండియాలో ఇంతమంది యూట్యూబర్లు మాట్లాడుతున్నారు రకరకాల సబ్జెక్టుల మీద. అమెరికాలో ఉన్న వాళ్ళు చూస్తలేరా ఇండియా వాళ్ళు యూట్యూబ్ మాట్లాడి? ఐ డోంట్ అండర్స్టాండ్. విషయం ఉందా లేదా? యాడుంటేంది? ఇవాళ టెక్నాలజీ వచ్చినాక ప్రపంచం చిన్నగా అయిపోయింది. తుమ్మినా దగ్గర తెలుస్తుంది. ఇవాళ బీబీసీ తెలుగు న్యూస్ తెలుగు అని ఒకటి ఛానల్ వస్తుంది. మరి అలా వచ్చే న్యూస్ అన్ని భారతదేశంలో జరిగే విషయాలు ఉన్నాయా? మీరు చూడండి, బీబీసీ న్యూస్ అని తెలుగులో, బీబీసీలో ఇంగ్లీష్లో వచ్చిన దాన్ని వాళ్ళు తెలుగులో మార్చి పెట్టారు యూట్యూబ్ ఛానల్. అంటే తెలుగులో చెప్తారు. అందులో వచ్చే 99% న్యూస్, 1-2 న్యూస్ భారతదేశం సంబంధించి ఉంటాయి. కానీ మొత్తం వేరే అన్ని దేశాలు ఉంటాయి, ప్రపంచానికి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఉక్రెయిన్లో ఏమవుతుంది, రష్యాలో ఏమవుతుంది, ఇంకోటి ఏమవుతుంది, అమెరికాలో ఏమవుతుంది, అన్నీ ఉంటాయి. తప్పేముంది? ప్రపంచంలో ఎక్కడ ఏమైనా యూనివర్స్లా, ప్రపంచం అంటే యూనివర్స్లా ఎక్కడ ఏమైనా తెలుసుకోవడం తప్పేముంది? ఇలా చంద్రుడు, సూర్యుడు, ఒకటే సూర్యగ్రహణం అవుతుంది, మన భూమి మీద అవుతుందా? అది భారతదేశంలో అవుతుందా? అక్కడెక్కడో పైన అవుతుంది. ఆడ దరిదాపులకు కూడా సూర్యుని దగ్గరికి మనం పోలేము. మరి అక్కడెక్కడో అయ్యేది మనకెందుకు అంటే ఏదో రకంగా నోరు మూపియాలే, ప్రజలకు వాస్తవాలు తెలియనియద్దు. కానీ వాడు మాత్రం పొద్దుగాలేస్తే ఈ చెత్త నింపొచ్చు హిందూ ముస్లిం అని. దరిద్రులు కాదు. ఎక్కడ ఎవరు అది యుద్ధం చేసిండు శివాజీ కానీ ఔరంగజేబు ఏంది అంటే ఆయన యొక్క అంతకుముందు వరకు అక్బర్ నుంచి ఒక్కొక్కరు ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. ఔరంగజేబు అంటే ఆయన మొత్తం భారతదేశాన్ని పరిపాలించాలి అనే ఒక ఆకాంక్షతోటి రాజ్య విస్తరణ కోసం దక్షిణాది నిలబడ్డాడు. ఓకే, అర్థమైందా? అంతకుముందు దక్షిణాదికి వీళ్ళు తుగ్లక్లు వచ్చిర్రు, ఖిల్జీ వచ్చిండు. వాళ్ళు ఏం చేసిర్రు అంటే ఎక్స్పాండ్ చేయకుండా ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ ట్యాక్స్ తీసుకొని పోయినరు, కప్పం కట్టమన్నారు. కొంత ఆ రాజు బలంగా ఉన్నప్పుడు కొంత కట్టిర్రు, తర్వాత మానేశారు. ఓకే, గంతవరకే. కానీ ఈ ఔరంగజేబు అంటే ఆయన ఏంటంటే మొత్తం భారతదేశాన్ని పరిపాలించాలి అనే ఆకాంక్షతోటి ఏం చేసిండంటే ఈ దక్షిణాదిలా మొత్తం ఎక్స్పాండ్ చేయడానికి శతవిధాల కష్టపడ్డాడు. 9 నెలలు కష్టపడితే ఒక లోపల ఉన్నటువంటి ఆంతరంగికులు మోసం చేస్తే మన యొక్క హైదరాబాద్ రాజ్యాన్ని అతను తన యొక్క మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకోగలిగిండు కుతుబ్ షాహీల తర్వాత. కానీ అదే ప్రయత్నము ఈ యొక్క మరాఠా సామ్రాజ్యాన్ని చేసినప్పుడు చేయలేకపోయిండు. ఎందుకు అంటే అదంతా ఈ టెరైన్ ఎట్లుంటుందంటే ఈ యొక్క మన కోరమండల్ అంటారు, ఏమంటుందని నేను మర్చిపోయి, కొంకన్ ఈ యొక్క అంటే ఈ గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, బొంబాయి ఈ ప్రాంతం అంతా, కేరళ ఈ ప్రాంతం అంతా కొంకన్ అంటారు. ఓకే, రత్నగిరి, ఇవన్నీ ప్రాంతాలు అవి ఏంటంటే ఈ కోస్టల్ రీజియన్ ప్లస్ అన్ని గుట్టలు, కొండలు ఈ పెద్ద పెద్దవి ఉంటాయి. అంటే ఒక నార్మల్ ప్లెయిన్ ల్యాండ్ కాదు కాబట్టి ఆయన లోకల్లో మంచి ఏమంటారు ఈ కొండలు గుట్టలు ఎక్కుట్లా దాసుకున్నట్లా ఈయనకి పట్టుంది శివాజీ గారికి. సో ఉండడం వల్ల ఆయన దొంగలెక్కి వస్తాడు, కొడతాడు, పారిపోతాడు, మనకు అనిపించాడు. అంటే డైరెక్ట్గా ప్లేన్ ల్యాండ్లోకి వచ్చి యుద్ధం చేయలే శివాజీ గారు. ఎప్పుడు గెరిల్లా యుద్ధం అంటారు. గెరిల్లా యుద్ధం అంటే ఇప్పుడు ఏమంటారు అంటారు కదా, స్నైపర్ అంటారు కదా. అంటే వాడు కనబడకు, నువ్వు నిద్రపోయినప్పుడు వచ్చి కొడతాడు, మళ్ళా కొడదామనే లోపల వాడు కనిపించాడు.
పోతాడు, ఆ గుట్టలలో దాచుకుంటాడు. ఆ గుట్టల పైకి ఆయనకి శివాజీకి ఎక్కువ వస్తుంది, కానీ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి. కానీ వీళ్ళకి ఎక్క రాదు. అంటే మళ్ళీ రివర్స్ కొట్టలేడు. ఆ విధంగా గెరిల్లా యుద్ధం చేసేవాడు. సో అట్లా అతను గెలవలేకపోయిండు ఔరంగజేబు గారు. అయినప్పటికీ ఆయన తన యొక్క ఆ యొక్క హిందూ సైన్యాధ్యక్షుని పంపి శతవిధాల ప్రయత్నం చేసిండు, కానీ సక్సెస్ కాలేకపోయిండు. ఓకే, లాంగ్ టర్మ్. సో దానివల్ల ఏమైపోయింది, ఔరంగజేబు అతని మకాంనే ఈ దక్షిణాది మార్చుకున్నాడు. ఔరంగజేబు సమాధి కూడా ఎక్కడ మహారాష్ట్రలో ఉంటుంది. ఓకే, సో ఆయన తన జీవితాన్ని అట్లా చేసి ఏం చేసిండు, అక్కడ సరిగ్గా వాళ్ళ పిల్లల్ని టేక్ కేర్ చేయకపోవడం వల్ల నెక్స్ట్ వారసుని తయారు చేయలేకపోయిండు. సరైన సమర్థమైన వారసుని తయారు చేయలేకపోయిండు ఔరంగజేబు. దానివల్ల ఏమైపోయింది, ఔరంగజేబు తర్వాత మొఘల్ సామ్రాజ్యం పతనం అయిపోయింది. ఆ యొక్క ఔరంగజేబు వరకే ఏమంటారు బలమైనటువంటి మొఘళ్ళు, సమర్థమైన మొఘళ్ళు. ఔరంగజేబు తర్వాత మళ్ళీ దశ మొఘళ్ళు అంతా ఇక అది నామకే వాస్తే అది అయిపోయింది. ఇక ఆ తర్వాతనే ఔరంగజేబు తర్వాతనే మరాఠాలు మిగతా వాళ్ళందరూ తన యొక్క ఏమంటారు స్వతంత్రాన్ని ప్రకటించుకొని మొత్తం అయిపోయింది. మొఘళ్ళ ప్రాతినిధ్యం పోయింది. ఎందుకు పోయింది, ఔరంగజేబే కారణం. ఎందుకంటే ఆ యొక్క అది సరిగ్గా లేదు, మనం అది గెలిచే స్థాయిలో లేదు, అంత ఈజీ లేదు అని తెలిసినప్పుడు తను బ్యాక్ వెళ్ళిపోయి ఆ ఉన్న ఉత్తరాది ప్రాంతాన్ని సరిగ్గా పరిపాలించుకుంటే అయిపోయేది. కేవలం మొత్తం భారతదేశాన్ని పరిపాలించే ఆకాంక్షతోటి తన యొక్క అక్కడున్న అసలు రాజ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల, అసమర్థమైన వారసుల వల్ల, సరైన వారసుని నువ్వు నిలుపుకోలేకపోవడం వల్ల నీ తర్వాత పతనం అయిపోయింది. అదే ఆయన అంటే ఆయన ఒకటే దిక్కు ఆలోచించండు, ఇంకో దిక్కు ఆలోచించలే, నెక్స్ట్ ఏందనేది ఆలోచించలే. సో అది జరిగింది. సో కానీ ఇక్కడ రాజ్య విస్తరణ కోసమే యుద్ధాలు జరిగినాయి తప్ప మతం పేరు మీద ఎవరూ యుద్ధం చేసుకోలేదు. సింపుల్. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, దాంతోపాటు మీ తరఫున వాయిస్ ఇస్తా. వాడికి సమాధానం లేకపోతేనే మనం తిడతాడు. అంటే వాడు అన్ని తిడుతుండు అంటే మనం చెప్పాలనుకున్న మెసేజ్ చేరాల్సిన వారికి చేరుతుంది అని అర్థం. లేకపోతే వాడేందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, అలా ముచ్చడం లేకపోతే వాడేందుకు నన్ను తిడతాడు, పట్టించుకోడు కదా. సో కాబట్టి ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బై.